సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చిమ్నాపూర్ గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి కృష్ణగౌడ ఆధ్వర్యంలో తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో ఇవాళ హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామస్తులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల్లో గడిపారు. ఆ గ్రామ నడి మధ్యలో ఉన్న హనుమాన్ మందిరం వద్ద చిన్నారులు ఆడుకునేందుకు రంగులను డీజే పాటలను సిద్ధం చేశారు. ఆ గ్రామంలోని చిన్నారులంతా రంగులు చల్లుకుంటూ చిందులేస్తూ కేరింతలు కొడుతూ హోలీ ఉత్సవాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణగౌడ్ మాట్లాడుతూ గ్రామం మొత్తం ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా హోలీ పండుగ నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. రానున్న 5 సంవత్సరాల పాటు ఇలాగే అన్ని పండుగలు గ్రామంలో ఘనంగా నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ హోలీ వేడుకల్లో ఉప సర్పంచ్ మోతిలాల్ నాయక్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. చిమ్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో చిమ్నాపూర్ గ్రామంలో హోలీ పండగ సర్పంచ్ కృష్ణగౌడ్ గారి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ మోతిలాల్ అండ్ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పార్టీలకు అతీతంగా ఈరోజు హోలీ పండగ జరుపుకోవడం జరిగింది. అంటే గతంలో గుట చిన్నగా ఉన్నప్పటి నుంచి హోలీ పండుగ జరుపుకునే వాళ్ళం అందరం కూడా, కానీ ఇంత ఘనంగా జరుపుకోలేదు. పార్టీలకు అతీతంగా ఈరోజు హోలీ పండుగ జరుపుకోవడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. హోలీ పండుగతో పాటు గ్రామ అభివృద్ధికి కానీ, మంచి కార్యక్రమాలకు కానీ గ్రామస్తులు, పెద్దోళ్ళు అందరూ కూడా వాళ్ళకు కూడా మా మీద అందరికీ మంచి ఒపీనియన్ ఉంది. కాబట్టి మేము కూడా అందరికీ గ్రామానికి కూడా కానీ ఏదైనా మంచి చెడుకు ముందుండి నడిపిస్తామని చిమ్నాపూర్ గ్రామ ప్రజలకు అందరికీ కూడా హోలీ పండుగ సందర్భంగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ అండ్ చిమ్నాపూర్ గ్రామ ఉప సర్పంచ్గా మీ అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా మరి హోలీ పండుగను గ్రామస్తులము అందరం కలిసి, పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఘనంగా పండుగ సంతోషంగా చేసుకున్నాము. మరి మేము కొత్తగా బాడీ అయిన తర్వాత ఇది మొదటి పండుగ కాబట్టి అందరము కలిసి ఒక పార్టీలకు అతీతంగా చేసుకున్నాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలాగే మరి 5 సంవత్సరాలు కూడా ప్రతి పండుగను కూడా ఘనంగా చేయాలని అనుకుంటున్నాము. మరి విలేజ్ అభివృద్ధి కూడా అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఉండి పనిచేయాలని మేము అందరము ఒక ఏకాభిప్రాయానికి వచ్చినాము. మాకు గ్రామస్తులు కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. మరి అభివృద్ధి కార్యక్రమంలో మేము ముందుకు పోవాలని మా ఆలోచన పనిచేస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ.